కాకినాడ రూరల్ మండలం పెనుమర్తి గ్రామంలో ఇటీవల అగ్ని ప్రమాదానికి గురైన గంధం వసంత కుటుంబాన్ని రూరల్ టీడీపీ కోఆర్డినేటర్ కటకంశెట్టి ప్రభాకర్ పరామర్శించారు. వారికి అండగా ఉంటామంటూ భరోసా కల్పించారు. కటకంశెట్టి వీర వెంకట సత్యనారాయణ మూర్తి చారిటబుల్ ట్రస్ట్ ద్వారా బాధిత కుటుంబానికి ఆర్థిక సహాయంతో పాటు నిత్యావసర సరుకులను కటకంశెట్టి వెంకట ప్రభాకర్ అందించారు. ఇక స్థానిక శాసనసభ్యులు పంతం నానాజీ జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకువెళ్లి ఇల్లు పునర్నిర్మాణం చేసుకునేలాగా కృషి చేస్తామంటూ హామీ ఇచ్చారు. పెనుమర్తి గ్రామంలో టీడీపీ నాయకులు కార్యకర్తలు బాధిత కుటుంబాన్ని ఆదుకోవాలని తన దృష్టికి తీసుకొచ్చి వెంటనే తమ ఫౌండేషన్ ద్వారా ముందుగా వారికి ఆర్థిక సహాయంతో పాటు నిత్యావసర వస్తువులు అందించి అండగా నిలిచామని, ఇంటి నిర్మాణం చేసేలాగా ప్రభుత్వ అధికారులతో మాట్లాడతామన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర గౌడ కార్పొరేషన్ చైర్మన్ మట్టా ప్రకాష్ గౌడ్, కరప మండల మాజీ ఎంపీపీ గుల్లిపల్లె శ్రీనివాసరావు, జిల్లా తెలుగుదేశం పార్టీ సెక్రటరీ కముజు నెహ్రూ, మాజీ జెడ్పీటీసీ కాకరపల్లె సత్యవతి, చలపతి, వాసంశెట్టి సత్యబాబు, పిల్లి వీరభద్రరావు, లావరాజు, జనసేన నాయకులు పెంకే కిషోర్, భీమబత్తుల సత్యనారాయణ, వానపల్లి వెంకటరమణ, యంగ్ మైండ్ అధ్యక్షులు వెంకటరమణ, ఉబ్బిశెట్టి నారాయణ, లోవబాబు, కూటమి కార్యకర్తలు నాయకులు పాల్గొన్నారు. గ్రామంలోని గ్యాస్ సిలిండర్ పేలడం వల్ల చాలా అగ్ని ప్రమాదం కలిగి ఇల్లంతా కాలిపోయింది. గంగాధర్ ఏంటి వసంత గంధం వసంత వాళ్ళ ఇల్లు మొత్తం పూర్తిగా దగ్ధమైంది. ఈ విషయాన్ని తెలుసుకుని మా పెనుమర్తి కార్యకర్తలు మరి మన దగ్గరకు వస్తే వాళ్ళకి ఆర్థికంగాను అదేవిధంగా సామాన్లు బియ్యం అన్నీ ఇవ్వటం జరిగింది. మా నాన్నగారు కటకంశెట్టి వీర వెంకట సత్యనారాయణ ఫౌండేషన్ ద్వారా ఇస్తున్నాను. అదే రకంగా కలెక్టర్ గారితో కూడా మాట్లాడి ఎమ్మెల్యే గారితో కూడా మాట్లాడి మళ్ళీ ఇల్లుని పునర్నిర్మాణం చేసే విధంగా మరి చర్యలు తీసుకుంటానని చెప్పి అమ్మకి చెప్పడం జరుగుతుంది. చాలా అదృష్టం, ఎందుకంటే ఇంట్లో ఎవరో లేకపోవడం వల్ల చాలా అదృష్టమనే భావించాలి. గ్యాస్ సిలిండర్ పేలటం వల్ల ఇంట్లో ఎవరు లేరు అక్షరాన్ని, అందువల్ల ప్రాణ నష్టం జరగలేదు. అది ఇందులో సంతోషకరమైన విషయం. ఈ బాధాకరమైన చాలా దీన వ్యవస్థలో ఉంది వసంత గారు. ఖచ్చితంగా వసంత గారికి కలెక్టర్ గారితో ఎమ్మెల్యే గారితో మాట్లాడి ఇల్లుని పునర్నిర్మాణం చేస్తానని చెప్పి మాటిస్తున్నానమ్మా.